కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు యాచకులకు ఆశ్రయం కల్పించే పునరావాస కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సిపి మార్గదర్శకత్వంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ బి భాస్కర్, ఎం ప్రసాద్, ఏఆర్ సిబ్బంది సహకారంతో శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం, కురుపాం మార్కెట్, ఓల్డ్ పోస్టాఫీస్, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానపురం, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో సంచరిస్తున్న 17 మంది యాచకులను గుర్తించి సేకరించారు. అనంతరం వారికి జీవీఎంసీ షెల్టర్ హోం, టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో సురక్షిత ఆశ్రయం కల్పించారు. వీరందరి కుటుంబ వివరాలను సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు షెల్టర్ హోం నిర్వాహకుల సమక్షంలో కుటుంబాలకు తిరిగి చేర్చే చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆడిట్ చేయడం జరిగింది అండ్ ఇంటర్నల్ రిపోర్టు అందరికీ ఇచ్చిన తర్వాత 2008లో స్థాపించిన ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరు కూడా 2014లో కేవలం స్నేహ మ్యాక్స్ సొసైటీగా ఇందులో ఎవరైతే సరే డిపాజిటర్స్ ఉన్నారో అండ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకెవరికి కూడా ఇంటిమేట్ చేయకుండా మొత్తం దాని యొక్క సంస్థ పేరు మార్పు చేయడం జరిగింది. అలానే ఇటీవల కాలంలో అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ని బైలాస్కి వ్యతిరేకంగా బైలాస్ ఫాలో అవ్వకుండా మిగతా ఆర్గనైజేషన్స్ ఇదే సంస్థకి సంబంధించిన అదర్ ఆర్గనైజేషన్స్ పొన్నూరు మరియు హైదరాబాద్లో ఉన్నాయి, వాటికి కూడా ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అలానే వేరియస్ ఆర్గనైజేషన్స్కి అంటే బినామీ సంస్థల పేరుతో ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సిటీ పోలీస్ తరపు నుంచి రీసెంట్గా బాగా సెన్సేషన్ అయిన స్నేహ మ్యాక్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి అందులో జరిగిన ఆర్థిక మోసాలు అండ్ ఇప్పటి వరకు కేసు పురోగతి వివరాలు అందరికీ వెల్లడించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా ఈ స్నేహ మ్యాక్స్ ఏదైతే ఉందో 2008లో స్థాపించబడి దానికి పెట్టిన పేరు ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ అని ఇనిషియల్గా పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఐడియాలజీతో మొదలైంది అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే డిపాజిట్స్ చేస్తారో డిపాజిటర్లందరికీ కూడా అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఎక్కువ మంది దగ్గర నుంచి డిపాజిట్స్